నాకు ఒక్క అవకాశం ఇవ్వండి, నిజమేంటో చెప్తాను. ఇంకా ఏంట్రా నువ్వు చెప్పేది మేం వినేది? ఏయ్, నిన్నెప్పుడైతే నా మానవరాల గదిలో నిన్న అలా చూశానో అప్పుడే నీ మీదున్న విలువ పోయింది. ఏదో చిన్నవాడివని వదిలేస్తున్నాను, బతికపా. ఏంట్రా ఇంకా చూస్తున్నావు? పోరా. వాట్స్ గోయింగ్ ఆన్ హియర్? నేను లేని ఈ చిన్న గ్యాప్ లో ఏం జరుగుతుంది ఇక్కడ? పెద్దల సమక్షంలో పెద్దగా విషయం లేని వీళ్ళతో పెద్ద రాయుడు అనేవాడే లేకుండా ఈ తీర్పేంటి? నా తమ్ముడేమన్నా త్రోబాలనుకుంటున్నారా? ఓ తోసేస్తున్నారు. తోయక వాడు చేసిన ఘనకార్యానికి బ్యాండ్ మేళాన్ని పిలిచి డాన్స్ చేయాలా? అదే ఏం చేశాడో. నీకు కాబోయే భార్య చేయి పట్టుకున్నాడ్రా. అవునా? ఎలా పట్టుకున్నాడు? ఎలా పట్టుకున్నాడా? ఈ పొజిషన్ లో నేను చూడలేకపోతున్నాను. ఇకలే ఇలా పట్టుకున్నాడ్రా. తమ్ముడు, ఓకే ఓకే. రేయ్, వాడు చేసిన దానికి 4 తగిలించక వాడేదో గొప్ప పని చేసినట్టు ఓకే ఓకే అని ఆనందపడతావేరా? మరి షార్ప్ గా థింక్ చేయకుండా మీలాగా షార్ట్ టెంపర్ లో వెళ్ళిపోయి మచ్చలేని నిలువెత్తు అద్దాన్ని పగలగొట్టుకోమంటారా? ఏమైందిరా నీకు? వీడు నా తమ్ముడు అమ్మమ్మ. ఎప్పుడు నేను చెప్పిందే చేస్తాడు, ఇప్పుడు అదే చేశాడు. గంగ గదిలోకి దూరి దాన్ని చెయ్యి పట్టుకోమని చెప్పింది నువ్వేనా? యాక్చువల్లీ ఇదంతా సీక్రెట్ గా ఉంచాలనుకున్నాను. అన్ఫార్చునేట్లీ మీరు చూస్తారు. ఏంటి తమ్ముడు, తలపన్న వేసుకోకపోయావా? రామరామా, ఏం మాట్లాడుతున్నావురా? ఎస్, నేను రాముణ్ణైతే నా తమ్ముడు లక్ష్మణుడు. చూసే మాకు అలా కనిపించలేదు. చాండీస్ కళ్ళకి అన్ని జలకి దిక్కలాజాలానే కనబడతాయి. అదే నా కళ్ళతో చూడు, పరమ పవిత్రంగా కనపడతాయి. ఏంట్రా కన్ఫ్యూజ్ చేసి పారేస్తున్నావు? అబ్బే, ఇందులో కన్ఫ్యూజన్ ఏమీ లేదు. నాకు గంగకు జరగబోయే ఎంగేజ్మెంట్ లో నేను గంగ ఫింగర్ కి రింగు తొడిగే అప్పుడు ఏ యాంగిల్లో గంగని పట్టుకొని ఇంప్రెస్ చేయాలని తమ్ముడిని అడిగా. ఆలోచించుకొని చెప్తా అన్నాడు. నీకు వచ్చిన ఐడియాని గంగతో షేర్ చేయి, ఒకవేళ గంగకి నచ్చితే నేను అలాగే ప్రొసీడ్ అవుతాను అని చెప్పాను. అదే చేశాడు. ఏం తమ్ముడు? ఓహో, మోకాళ్ళ మీద నిలబడి రింగు పెట్టడం అనే ఆ ఉద్దేశం? ఎస్ పొట్టంకుల్, యు ఆర్ రైట్. అంతేగా తమ్ముడు? అంతే. అదే 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 చెప్తున్నారు. ఇంతలో మీరందరూ వచ్చేసారు, వేరేలా అనుకున్నారు. వాట్ ఈస్ దిస్ యార్? మాకీ విషయం తెలియదు కదరా. ఈ మంగే హడావుడు పెట్టి తీసుకెళ్లి చూపించేసరికి ఇంకేం ఆలోచించలేదు మేము. ఈ మంకీ గురించి మీకు తెలుసుగా, మీరే కేర్ఫుల్ గా ఉండాలి. కరెక్ట్. ఏరా, నువ్వైనా చెప్పొచ్చు కదా. చెప్పే అవకాశం మీరు ఇవ్వలేదు కదా అమ్మగారు. పేదోడు బతికింతే అండి. ముళ్ళు మీద పడ్డ అరిటాకు లాంటి జీవితాలు మావి. ముళ్ళలానే ఉంటుంది, చిరిగేది మేమే. సర్లే, బాధపడకు. అయిందేదో అయిపోయింది, మనసులో ఏం పెట్టుకోకు. ఎందుకు పెట్టుకోను? వీళ్ళ ముగ్గురికి రేవెట్టేదాకా వదులుతానా? అస్సలు వదలనా. ఏరా, కోపం ఇంకా పోలేదా? కోపాలతో కడుపులు నిండుతాయి అమ్మగారు. మీ అంతటి వారే చెప్తుంటే లోపలికి రానంటన్నా. రారా, పదవదినా. ఇక ధైర్యంతో గంగకు చీరిప్పించేద్దాం రా. ఒక్క నిమిషం ఉండదునా. అయ్యో,
ఏమైందమ్మా? మంగ టైం ఆగిపోయిందా? లేదురా, ముహూర్తం టైం దాటిపోయింది. ఈ గొడవలో పడి ఆ విషయమే మర్చిపోయాం. అరేరే, ఇప్పుడెలా వదినా? అంతా ఈ మంగ వల్లే వచ్చింది. లేదంటే చిపాటికి అయిపోయిండేది. ఇప్పుడేం చెయ్యాలి? పర్లేదులే వదినా, ఈ సాయంత్రమే మంచి ఘడియలున్నాయి, ఇప్పించేద్దాం. మళ్ళీ సాయంత్రం వరకు ఆగల? ఆగకపోతే ఇంకెప్పుడైనా పెట్టుకుందాంలే బాబు. ధైర్యష్ బాబు, నువ్వు ఊరుకోగంట. నేను ఇదే ఎక్కువ అనుకుంటే నువ్వు ఇంకెప్పుడో అంటావేంటి? వాడి మాటలదేముందిరా, సాయంత్రం వరకు ఆగు. ఉమ్, అలా ఉండాలి. రావదినా, లోపలికెళదాం. ఆ. నాకు కొంచెం ఇంటి దగ్గర పనుంది వదినా, ముహూర్తం సమయానికి వచ్చేస్తాను. సరే వదినా, ఈసారి నువ్వు ఆలస్యం చేసినా ఆ పుణ్యకాలం కాస్త దాటిపోయేలా చెయ్యకు. లేదులే వదినా, వచ్చేస్తాను. నేను బయలుదేరినా? పద. ఆ. రా తమ్ముడు. అబ్బా, బుగ్గంతా కందిపోయింది. బాగా కొట్టేసరే. గంగా, నీ ఫ్రెండ్కి ఏదైనా మందురాయి. వద్దులే అన్నయ్య, మళ్ళీ ఏదో అనుకుంటారు. ఆర్డర్ వేస్తుంది మీ అన్నయ్య, అమలు జరగాల్సిందే. గంగ వల్లే కదా నువ్వు ఈ తన్నులు తిన్నావు. గంగ రాస్తేనే న్యాయం. మీ తీర్పు కాటం రైడ్ తీర్పు కన్నా గొప్పగా ఉంది బాబు. సపోర్ట్ కొట్టాల్సిందే. మూసుకొని పద. మూసుకోవాలంతేగా. పదండి. రా తమ్ముడు, పదా. ఏంటమ్మా, మనం ఇద్దరిని గెంటుదామని వాణ్ణి అంత కుళ్ళబొడిస్తే ఆ ధైర్యేష్ గాడు వచ్చి కూల్గా లోపలికి తీసుకొచ్చాడు. దీన్ని బట్టి మనకేం అర్థం అవుతుంది? మన టైం ఇలా ఏడిసొచ్చింది అని. కరెక్ట్. అలా అనుకుని ఊరుకుంటే మనకి ఊర్లోనే అడ్రస్ లేకుండా పోతుంది. అలా అని ఏదైనా చేయడానికి వీలు లేకుండా పోయింది కదమ్మా. సాయంత్రమే చేరిప్పిచ్చేస్తారు. ఇక వాళ్ళకి సగం పెళ్లి అయిపోయినట్టే. అవ్వలేదు కదా, సాయంత్రం ఇంకా కాలేదు కదా. అంటే ఈలోపు చెయ్యాలి. ఏం చేస్తావమ్మా? అదే ఆలోచిస్తున్నాను. అది ఇంకా ఎక్కడెక్కడ దొరుకుతుందా అని చూస్తున్నాను. ఐడియా మంగా. ఏంటండి? ఈ టెన్షన్లో పడి మనకున్న ఆయుధాన్ని మనం మర్చిపోయాం మంగా. ఆయుధమా? గౌరీ. ఎస్, అర్థమైందా ఆంటీ? రైట్ టైంలో రైట్ థాట్ నిచ్చావు. బోనా ఏమిచ్చింది? నీకేం అర్థమైందమ్మా? నాకేం అర్థం కావడం లేదు. అంకుల్, గౌరీకి అసలు గంగ ఎవరో తెలుసు కదా. మనం వెళ్ళి గంగ అని చెప్పుకుంటున్న ఈ గంగోత్రి ఫోటో చూపిస్తే విషయం తేల్చేస్తుందిగా. అప్పుడు అప్పుడు గౌరీ సాక్ష్యంతో ఈ అడ్డుని మనం శాశ్వతంగా తొలగించుకోవచ్చు. ఆ రోజే దాన్ని సాగనంపను వచ్చు. ప్లాన్ బానే ఉంది కదమ్మా. గౌరీకి దాని ఫోటో చూపించడానికి మన దగ్గర దాని ఫోటో లేదుగా. లాస్ట్ టైం ధైర్యేష్ బాబుతో దాన్ని వీడియో తీసావుగా అంకుల్. దాన్ని స్క్రీన్ షాట్ తీసి గౌరీకి దాన్ని చూపిస్తా. సూపర్ అమ్మా, భలేగా దొరికింది. ఇక చీరా పోదు, దానికి ఆస్తి రాదు. ఉత్తి చేతులతో ఉసూరుమంటూ వెళ్తుంది. అది నేను చూడాలి. చూడాలి అంటే ఇప్పుడు మనం గౌరీ దగ్గరకు వెళ్ళాలి. ఎస్ ఆంటీ, పదండి. ఇంకొక క్షణం కూడా ఇక్కడ టైం వేస్ట్ చేయకూడదు. కమ్ ఆన్, క్విక్.
ఫీల్ అవుతున్నావా గంగోత్రి? నేనెందుకు అవుతాను? నువ్వు ఇట్లా కాకూడదనే ముందు నుంచి చెప్తూనే ఉన్నాను. నువ్వు విన్నావా? నువ్వు చెప్పేది వినాలనుకున్నాను. అరే ఏదే లేదని చెప్తుంటే దాన్నే పట్టుకొని వేలాడతావే. ఏదో సమయానికి ధైర్యం వచ్చాడు కాబట్టి సరిపోయింది, లేదంటే వెళ్ళిపోయేవాడిని. అవమానపడి కదా వెళ్ళిపోయేవాడివి. అలా కాలేదు కదా. ప్రతిసారి ఇలాగే అవుతుందని లేదు కదా సిద్ధు. అన్నిసార్లు అయ్యే వరకు ఎందుకు ఉండాలి? ఇప్పుడే నీ మనసులో ఉన్న చెప్పేస్తే మన కథ సుఖాంతం అవుతుంది కదా. ఇదిగో మళ్ళీ లేంది చెప్పమనట్లేదు కదా గంగోత్రి. నీ మీద నాకు కట్టంటే ఉద్దేశం లేదు సిద్ధు, అర్థం చేసుకో. సరే, ఇలానే అబద్ధాలు ఆడుతూ ఉండు, నేను నా ప్రాణాల మీదకి తెచ్చుకుంటాను. నీకేమైనా పిచ్చా? చెప్పాను కదా నువ్వంటే చచ్చేంత పిచ్చని. వద్దు సిద్ధు, నాకంటూ ఒక లక్ష్యం ఉండాలి. ఆ బాధ్యత తీరే వరకు నన్ను ఇబ్బంది పెట్టుకో. అంటే నేనంటే నీకు ఇష్టం ఉందనేగా? అరే ఏ మాట మాటనా? నువ్వు తిరిగి ఆడికి వచ్చి ఆగితే ఎట్టగబ్బా? ఎట్లా ఏముంది, నీ ఇష్టాన్ని నా ముందుంచే చెప్తాను. ఏంటి నువ్వు చెప్పేది? నువ్వు అనుకుంటున్నది నేను ఎప్పటికీ చెప్పను. అదే ఎందుకు చెప్పవని అడుగుతున్నాను. ఉంటే కదా చెప్పడానికి. ఇంకా నిన్నేమనాలంట? ఏటి అనుకో, అనుకున్నది వదిలేసుకో. అది కాదు గంగోత్రి. నాన్న, నాన్న, ఎరా నువ్వక్కడ బాగున్నావు అని చెప్పింది ఇదేనా? తట్టుకోలేకపోతున్నాను రా. నువ్వు ఎంత బాగున్నావో చూసి తట్టుకోలేకపోతున్నాను. నాన్న, యాక్చువల్లీ ఇంకేం మాట్లాడుకో. నువ్వు వెంటనే ఇంటికి రా. అలాగే నాన్న. ఏటి సిద్ధు, అంకుల్ ఏమంటున్నారు? నన్ను కొట్టి బయటికి గెంటడం నాన్న చూశారు గంగోత్రి. అవునా? చాలా బాధపడుతున్నారు. వెంటనే ఇంటికి రమ్మన్నారు. అయితే నేను వస్తాను పద. నువ్వెందుకు? వద్దు గంగోత్రి. లేదు సిద్ధు, జరిగిన దానికి అంకుల్ కి నేను క్షమాపణ చెప్తాను. అది కాదు. అయ్యో ఇంకేం మాట్లాడుకో, పద రా. జల్మోహన్ రంగ ఎక్కడికమ్మా? సిద్ధు వాళ్ళ ఇంటికి మామ. అమ్మో, అక్కడికా? ఎందుకు? బయట జరిగింది వీళ్ళ నాన్నగారు చూసారంట మామ. ఫోన్ చేసి బాధపడుతూ ఉంటే. ఓ ఓదార్చడానికి వెళ్తున్నారా? నేను కూడా వస్తాను పదమ్మా. నువ్వెందుకు మామా? సుక్కైపోయినదమ్మా. నువ్వేమైనా సిల్లర్ ఇస్తే దారిలో కొనుక్కుంటానమ్మా. మామా పాపమ్మా, ఆలస్యం చేయకు, పద తొందరగా వెళ్ళొచ్చేద్దాం. సాయంత్రం చీర తీసుకోవాలి కదమ్మా. ఓ నా బాణానికి అదొకటి ఉంది కదా, ఈసారి ఎట్ట తప్పించుకుంటానో ఏటో. ఉన్నది చెప్పేస్తే చక్కగా తప్పించుకోవచ్చు గంగోత్రి. నువ్వు ఇక్కడివి ఎట్ట వెళ్ళినా అట్టే వస్తావు. ముందైతే వెళ్దాం పదమ్మా. వెళ్ళి అన్నయ్య గారిని ఓదార్చి వద్దాం. నాన్న, నాన్న, నేను చెప్పేది ఒకసారి. ఇంకేం చెప్పకో. నువ్వు నాతో రా. అంకుల్ నువ్వు ఆగమ్మా. చూస్తావేంట, రారా. నాన్న, 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 ఏరా ఏం జరుగుతుంది? నాన్న, నువ్వేదో ఇష్టపడిన అమ్మాయి కోసం పేదవాళ్ళ నటిస్తూ కష్టపడుతున్నావు అనుకుంటే ఇంతలో అవమానాలు పడుతున్నావా? ఓపల్లి సిద్ధుని వాళ్ళ నాన్న కొట్టేస్తున్నాడేమోనమ్మా. రేయ్,
కోట్లకు అధిపతి అయి ఉండి ఆ అమ్మాయి కోసం అంతలా దిగజారిపోవాలా? డబ్బులో పుట్టి పెరిగిన వాడివిరా, శాసించాల్సిన స్థాయిలో ఉండి ఎవరో అనామకుల చేతిలో తన్నులు తింటున్నావా? ఒకసారి చూద్దాం పదమ్మా. నీ ముందు వాళ్ళెంతరా? వాళ్ళతో నెట్టించుకోవాల్సిన కర్మ నీకేంటి? చిటికేస్తే పనులైపోయే నీకు పని వాళ్ళ బతకాల్సిన దుస్థితి తెచ్చుకున్నావేంట్రా? ప్రేమ కోసం నువ్వు ఎంత దూరమైనా ఇలా వెళ్ళగలవేమోరా. మరి ఇంతలా అంటే నేను తట్టుకోలేను. నేను అలా చూసిన క్షణం నా కడుపు రగిలిపోయిందిరా. అక్కడే అందరినీ షూట్ చేసి పడేద్దాం అనుకున్నాను, కానీ నువ్వే ఆపావు. ఇక నా వల్ల కాదు సిద్ధు, నా వల్ల కాదు. ప్లీజ్ నాన్న, ఈ ఒక్క విషయంలో నన్ను ఎక్స్క్యూజ్ చేయి. ఎలారా? నా కళ్ళతో చూసిన తర్వాత కూడా ఎలా వదిలేమంటావు? నాన్న, నేనేం చేసినా గంగోత్రి కోసమే కదా. గంగోత్రి తనని నువ్వు ప్రేమిస్తున్నావురా, కానీ తను నిన్ను ప్రేమిస్తుందా? చెప్పరా, తను నిన్ను ప్రేమిస్తుందా? చెప్పు. అయ్యగారు, నువ్వు నోర్మే, ఇది మా ఇంటి విషయం. ఇక ఏది నేను ఆలోచించను, నాకు అవసరం లేదు. నాన్న, అవునరా, నిన్నలా చూసిన క్షణం నుంచి నేను భరించలేకపోతున్నాను. నీ ప్రేమ కోసం నువ్వు ఎంత దూరమైనా వెళ్ళగలవేమో, కానీ దానికి నీ తండ్రి ప్రేమ ఒప్పుకోదురా. ఇంతకు మించి మాట్లాడకూడదనే నేను ఆగుతున్నాను. నా బాధ నువ్వు అర్థం చేసుకోరా. ఈ సమస్యకి శాశ్వత పరిష్కారం వెతుకు. అది దొరికితే నువ్వు ముందడుగువే, లేదంటే ఆగిపో. సిద్ధు, నేనేం చెప్పానో నీకు అర్థమైంది అనుకుంటా. ఇంకొకసారి నీకు ఎలాంటి పరిస్థితి ఎదురైందో నేను చూస్తూ ఊరుకోనరా. అందరినీ ఉతికి పారేస్తాను, కొట్టి చంపేస్తాను. అంకుల్, అంకుల్, ఇదంతా నా వల్లే జరిగింది. నన్ను క్షమించండి. అయ్యో లే మళ్ళీ, నేనేదో ఆవేశంలో అలా అన్నాను. మీ ఆవేశంలో అర్థం ఉండాది. అడ జరిగిన దాంట్లో కూడా అర్థం లేకుండా లేదు. సిద్ధు కాస్త తొందరపడ్డం వల్లే అట్ట జరిగింది అంకుల్. పరిస్థితులే అట్ట వాళ్ళు ప్రవర్తించడానికి కారణమయ్యాయి. అంటే ఏంటమ్మా, మా వాడితే తప్పంటున్నావా? నేనట్ట అండలేదు అంకుల్. నువ్వు అన్నదానికి అర్థం అదే కదమ్మా. ఆ స్థానంలో మీ మనిషి అనేవాడు ఉంటే అలా జరుగుండేదా? నువ్వు ఊరుకుంటావా? ఇదే మాట మాట్లాడతావా? అంకుల్, మీరు మీ అబ్బాయి గురించి ఆలోచిస్తున్నారు, వాళ్ళు నా గురించి ఆలోచిస్తున్నారు. మీరన్నారే మీకు మీ అబ్బాయి మీదున్న ప్రేమతో అందర్నీ కొడతానని. వాళ్ళు చేసింది నా మీదున్న ప్రేమతోనే అంకుల్. జరిగిన దాంట్లో ఇద్దరిది తప్పుండాది. అలాని వాళ్ళని నేను సమర్థించటం లేదు, సిద్ధుని తక్కువ చేయట్లేదు. ఇక్కడ శత్రువులు పరిస్థితులు తప్ప మనుషులు కాదని మీరు అర్థం చేసుకుంటే అంతే చాలు. అవన్నీ నాకు అనవసరం అమ్మా. నాకు నా కొడుకు ముఖ్యం, వాడి గౌరవం ముఖ్యం. నా వాణ్ణి ఆ స్థితిలో నేను చూడలేను, ఇక మీద చూడాలని కూడా అనుకోవట్లేదు. అలాంటి పరిస్థితులు ఇక ఎదురవ్వవు నాన్న. నేను నీకు మాటిస్తున్నాను. మాట ఇవ్వడం కాదురా, నాకు పరిష్కారం కావాలి, అది త్వరగా కావాలి. సరే నాన్న. సారీ గంగోత్రి, ఐఎమ్ రియల్లీ సారీ. నిజం, నువ్వు నాకెక్కడ దక్కావన్న కంగారులో ముందు వెనక ఆలోచించకుండా నేను చేసిన పొరపాటు వల్లే ఇదంతా జరిగింది.